మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని 18,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చలో హెల్త్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో తెల్లవారుజాము నుండే ఆశా వర్కర్లు సిఐటియు నాయకురాలు బాలమణిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు బాలమణి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకుండా అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యల కోసము మరి హైదరాబాదు వెళ్తామంటే ముందస్తు 12 గంటల రాత్రి అర్ధరాత్రి పోలీసు వాళ్ళు మరి ఇళ్లకు మరీ దుర్మార్గంగా ఇళ్లకు వచ్చి తీసుకురావడము ఇది సిఐటిగా చాలా ఖండిస్తున్నాం. అట్లే నిన్న ఆశా వర్కర్లు మరి కోటి దగ్గర మా సమస్యలు, మా బిల్లులు పెండింగ్లు ఉన్నాయి, మేము న్యాయమైన సమస్యల కోసము కమిషనర్కు వినతి పత్రం ఇస్తామంటే మరి పోలీసు వాళ్ళు దుర్మార్గంగా వెహికల్ ఎక్కించి మరి కొట్టడం అనేది కూడా దీన్ని ఖండిస్తున్నాం. వాళ్ళ ఆశా వర్కర్లు ప్రతిరోజు ఏ పని అయినా ఇంట్లో పని వదిలేసి ఒక కేసు వచ్చిందంటే ఆమె డెలివరీ అయ్యేంత వరకు హాస్పిటల్లో ఉంటారు. భార్యను, పిల్లలను, భర్తలను, ఇల్లును పట్టించుకోకుండా మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, సర్వేలు చేస్తారు. ఇవన్నీ చేస్తుండగా కూడా మరి గవర్నమెంట్ 3 సంవత్సరాల నుంచి బిల్లులు లేవు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు సమ్మె వేస్తే మేము అధికారంలోకి వస్తే 18,000 ఫిక్స్డ్ వేతనము చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, నువ్వు మరి 18,000 చేస్తావా? ఆశా వర్కర్లతోని నువ్వు పెట్టుకున్నావంటే బిడ్డ కేసీఆర్కు ఏ గతి నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి మేము సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ అరెస్టులను ఖండిస్తున్నాం. ఈ భయభ్రాంతులకు గురయ్యేటోళ్ళం ఎవరము లేము. ఏదానికైనా సిద్ధమయ్యి మేము రోడ్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. ఆశా వర్కర్గా పనిచేస్తున్నాం. ఇంకా కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని ముసలివారి దాకా సేవలు అందిస్తున్నాము. గర్భవతులకు, బాలింతలకు ప్రతి ఒక్క విషయంలో మేము సేవలు అందిస్తున్నాము. ఇంతవరకు మాకు ఫిక్స్డ్ వేతనం లేదు సార్. ఫిక్స్డ్ వేతనం చేయాలి. మళ్ళీ ఫైలేరియా కానీ, టీబీ కానీ, హెచ్ఐవి కానీ ప్రతి ఒక్క దానికి మేము సేవలు అందిస్తున్నాము. పోలియో రాకుండా కాపాడుతున్నాం. మాతృశిశు మరణాలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం సార్. అయినా కూడా ప్రభుత్వం మా సేవలను గుర్తించడం లేదు. మళ్ళీ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళను, పిల్లల్ని, సంసారం, భర్తని వదిలేసుకొని కూడా ఏ రాత్రి అంటే ఆ రాత్రి మేము డెలివరీస్కి తీసుకెళ్తున్నాం సార్. అయినా కూడా ప్రభుత్వం మా సేవలను గుర్తించడం లేదు. ప్రాణాలకు తెగించి కూడా మేము కూడా ఏ రాత్రి అంటే ఆ రాత్రి వెళ్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని కోరుతున్నాము. ఆశాలమందరము పిఎఫ్, ఈఎస్ఐ కట్ చేయాలని కోరుతున్నాము. మాకు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని కోరుతున్నాము సార్. కరోనా టైంలో కూడా మేము అసలు భార్య పిల్లల్ని వదులుకొని కూడా భర్త ఇట్లా వదిలేసుకొని కూడా ఎన్నో సేవలు అందించిన పబ్లిక్ అంతా కూడా ఇళ్ళల్లో ఉంటే కూడా మేము ప్రతి ఒక్క కరోనా వచ్చిన వ్యక్తులకు సేవలు అందించి మా పిల్లలకి ఇట్లా దూరంగా ఉన్నాము. ప్రాణాలకు తెగించి పోరాటం చేసినాం సార్. అసలు బయటగా రోడ్డు పైన కూడా పోలీసు వాళ్ళు మేము తప్ప ఎవ్వరు లేకుండే కరోనా టైంలో. అటువంటి సేవలు అందించిన మమ్మల్ని కూడా గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం చేయాలి. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు పద్మ సార్.